పూర్తిగా గత కొద్ది రోజులుగా హడావిడి చేయడం, ఆ తర్వాత ప్రెస్ ముందుకు వచ్చేసి అంటే మరి ప్రెస్ ముందుకు వస్తారా లేదంటే రికార్డ్ చేసి మళ్ళీ అది ప్లే చేస్తారా తెలియదు. చాలామంది అయితే ఆ రికార్డెడ్ అది లైవ్లోకి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు రారు, సో అది రికార్డ్ చేసి ప్లే చేస్తారని చెప్పేసి చాలామంది అంటుంటారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు, ఎందుకంటే చాలా లిమిటెడ్గా కూడా పిలుస్తారు అక్కడికి చాలామందిని. అంటే ప్రశ్నలు వేసే వాళ్ళని పిలువరు. వాళ్ళు చెప్పిందంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఉండదు, తను తీసుకోరు మళ్ళీ చెప్పడమే. సో ఆ విధంగా మరి ఒక అయితే అంశం ఈరోజు మాట్లాడడం జరిగింది. అంటే గత కొద్ది రోజులుగా వరుసగా ఈ వైసీపీ స్క్రిప్టెడ్ డ్రామాలు అయితే పూర్తిగా విఫలమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన పర్యటనలు వివాదాస్పదం అవుతుండడంతో జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు అనే చర్చ. అంటే రికార్డెడా ఏదైనా కానీ. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు కావచ్చు, ప్రజాస్వామ్యం పూర్తిగా లేదంటూ కూడా దాంట్లో చాలా హడావిడి చేసే ప్రయత్నం చేశారు, చాలా మాట్లాడే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది, అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఎక్కడ అక్రమంగా చేస్తూ ఉన్నారు? పూర్తిగా నోటీసులు ఇచ్చి, పూర్తిగా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ చూయించి, పూర్తిగా ఎవరినైతే అదుపులోకి తీసుకుంటున్నారో వాళ్ళకు వెసులుబాటు సమయము అంతా ఇచ్చి, ఆ తర్వాత అదుపులోకి తీసుకొని ఎందుకు తీసుకున్నామో కుటుంబ సభ్యులకు చెప్పి, ఎక్కడికి తీసుకెళ్తున్నామో కూడా కుటుంబ సభ్యులకు పోలీసులు వివరించి, వాళ్ళకు కావాల్సినటువంటి ట్యాబ్లెట్లు లేదంటే భోజనం చేస్తారంటే భోజనము అన్నీ చేసిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళ దగ్గర ఆధారాలతో పాటు చూయించి అరెస్టులు చేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇట్లాంటి పరిస్థితి లేదు కదా. సాక్షాత్తు నిజంగా చెప్పాలంటే అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదుపులోకి తీసుకున్నప్పుడే ఎట్లాంటి నోటీసు లేదు. అర్ధరాత్రి వెళ్ళి ఆయన బస చేసినటువంటి బస్సు డోర్లు కొట్టడం, ఆయన ఇబ్బంది పెట్టడం, అరెస్ట్ చేసి తీసుకెళ్లడం, రిమాండ్లో ఉంచడం, ఆ తర్వాత 53 రోజులు రిమాండ్లో ఉంచిన తర్వాత మరి ఏం తేలింది అని అంటే ఏమీ లేదు. కోర్టు ప్రశ్నిస్తే ఏమైంది మరి దీనికి సంబంధించి ఆధారాలు ఏంటి, ఏదో చెప్తా ఉన్నారు కదా మీరు, స్కిల్ కేసులో ఈ ఇబ్బందులు అయ్యాయి, దాంట్లో కూడా ఏదో దోపిడీ జరిగింది, ఇవన్నీ కూడా మరి ఆధారాలు ఏవంటే ఏమీ లేవు, సేకరిస్తున్నాం ఆధారాలు. అంటే అరెస్టు చేసిన తర్వాత ఆధారాలు సేకరిస్తారంట, ఆ తర్వాత ఎట్లాంటి ఆధారాలు లేవు, ఆయన బయటకు వచ్చిన విషయం మనం చూసాం. సో ఇప్పుడు పూర్తి ఆధారాలతో అరెస్టులు చేస్తూ ఉంటే ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నటువంటి సమయంలో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కితే తలకాయల మీద ఎక్కడం, లేదంటే మామిడికాయల మీద ఎక్కడం, ఏదో ఒకటి ఎక్కడం మాత్రం కామన్, టైర్లు. ఆ విధంగా వీళ్ళు ప్రవర్తన చేస్తూ ఉంటే పూర్తిగా పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు, వాటిని కూడా ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఇక్కడ మా రాజ్యాంగమే నడుస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, భారతదేశ రాజ్యాంగాలు ఇవన్నీ కూడా మాకు పనిచేయవు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ మాట్లాడే విధానం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఆంక్షలు ఎన్ని విధించినా కానీ వాళ్ళకి నచ్చినట్టే చేస్తూ ఉన్నారు, తొక్కుకుంటూ పోతామంటున్నారు. అదేంటనంటే అది సినిమా డైలాగ్, అది అంటే తప్ప అంటున్నారు. సో ఈ విధంగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇప్పుడు రాష్ట్రంలో ఈ విధమైనటువంటి అరాచకాలు సృష్టిస్తూ ఇక్కడ పూర్తిగా రక్షణ లేదు అనంటే ఇక్కడ పూర్తిగా చట్టాలను ఉల్లంఘిస్తూ ఉన్నారు, అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు అంటూ హడావిడి చేయడం దేనికి? ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోందని. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే పైన ఆకాశంలో ఫ్లైట్లో వెళ్తూ ఉంటే కింద కర్ఫ్యూలు, లేదంటే 144 సెక్షన్లు, లేదంటే కింద బారికేడ్లు పెట్టి ఆపేయడాలు ఇట్లాంటివి చేశారు. ఆయన చెట్లను కూడా నరికించేశారు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే. ఆ ప్రాంతం పూర్తిగా కూడా 144 సెక్షన్, లేదనంటే ఆ దుకాణాలన్నీ కూడా మూయించేయడం. సో ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి పాలన చూసిన ఆయనకు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇట్లాంటి పాలన ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రశాంతంగా ఉన్న ప్రజలను చూస్తే ఓర్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇట్లాంటి హడావిడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా జగన్ మాట్లాడుతూ ఉన్నారు, హారిక తన చెల్లి లాంటిది అంటూ కూడా గుడివాడ ఘటన గురించి ఆయన ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి ఏమన్నారు ఒకసారి చూద్దాం. పైగా ఇంతటి హేయమైన దాడి చేసి సిగ్గు లేకుండా దుర్భాషలాడి ఒక బీసీ మహిళను, నా చెల్లి హారికను పట్టుకుని మహానటి అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి కదా. మీరు తప్పు చేసి అనకూడని మాటలు మీరంటూ కారద్దాలు పగులుకొట్టి దాడి చేసి ఆమెను మహానటి అంటారు. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు నా చెల్లి లాంటిది అని. మరి ఇంతకాలం ఏమైంది?
మరి ఇంతకాలం రాష్ట్రంలో పూర్తిగా ఎట్లాంటి విధ్వంసకర పరిస్థితులు సృష్టించారు. ఇంతకాలం తన చెల్లెలు షర్మిల గురించి ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడినప్పుడు మరి ఆ సొంత చెల్లి గుర్తు రాలేదా? సొంత చెల్లికే న్యాయం చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి, ఇంకా ప్రజలకేం చేస్తారంటూ కూడా మాటలు ఏ విధంగా వచ్చాయి. మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు? అదేవిధంగా మొన్నటికి మొన్న ఏదైతే ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారిని ప్రసన్న కుమార్ రెడ్డి ఏ విధంగా దుర్భాషలాడారు, దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకమంతా కూడా ఎవరు ఆ ప్రస్తావన తీసినా ఎవరు మాట్లాడినా కానీ ఆగ్రహంతో రగిలిపోయారు మహిళలందరూ కూడా ఏ ప్రసన్న కుమార్ పైన. అంటే అట్లాంటి సంఘటన జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్కే ఫోన్ చేసి ఆయనను మరి ఏం మాట్లాడారో తెలియదు, ఆయన కూడా అప్రిషియేట్ చేసినట్టుగా మాట్లాడారు. సో ఈ విధంగా మరి ప్రవర్తిస్తూ ఇప్పుడు నా చెల్లి లాంటిది ఈవిడ అంటూ కూడా హడావిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి షర్మిలను కావచ్చు, లేదనంటే సునీతను గారు కావచ్చు, అంటే చిన్నాన్నను చంపేస్తే చిన్నాన్న చనిపోతే సో ఆమె కోసం కాళ్ళు అరిగేలా ఢిల్లీ చుట్టూ హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు సునీత గారు న్యాయం కోసం. అన్న అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా చిన్నాయనకు సంబంధించినటువంటి ఏదైతే హత్యకు సంబంధించినటువంటి ఒక్క ముందడు కూడా పడలేదు. సో పోలీసులు కావచ్చు, సిబిఐ వస్తే వాళ్ళనే చంపేస్తామని చెప్పారు, వాళ్ళపైన కేసులు పెట్టారు. ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు రాష్ట్రంలో ఈ విధంగా ప్రశాంతంగా ఉంటే ఇప్పుడు బీసీ మహిళ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ కులం ఎందుకు? ఇక్కడ కుల ప్రస్తావన దేనికి? అంటే మొన్న చూసాం, మొన్న పేర్ని నాని ఏ విధంగా గుడివాడలో హడావిడి చేసే ప్రయత్నం, అదంతా కూడా వీడియో బయటకు వచ్చింది. అంటే ఇదంతా లోకేష్ చేయించారని చెప్పండి, హడావిడి చేయండి, నాయకుడిని చెప్పమనండి, ఇవన్నీ కూడా చెప్పినటువంటి స్క్రిప్ట్ ఏదైతే మనం చూసామో అది కూడా బూమరాంగ్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రప్ప రప్ప అని సినిమా డైలాగులు వాడితే తప్ప అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అది సినిమా, అది బయట రప్ప రప్ప నరికేస్తాం ఇది అంటే కుదరదు కదా. సో రైట్, మరి ఈ అన్ని అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కసరగడ్డ నాగార్జున గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు.